గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ పరస సురేష్ కుమార్ జెండా ఆవిష్కరణ చేసి దేశం సమైక్యంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు కులమత ఐక్యతను పెంపొందించుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన వస్తువులు మనం సాధ్యమైనంత కొని దేశ సేవ చేయాలని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలను దూరంగా ఉంచాలని, దేశ ప్రగతికి బాటలు వేసేలా ఉండాలని కోరారు. మన దేశ సార్వభౌమత్వం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన కాకినాడ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ మధుసూదన్ రావు సన్మానించి సత్కరించారు. ఆయన దేశమంతా ప్రజల ఐక్యమత్యంతో ఉండాలని కోరారు. గోడి వెంకట్, సత్యవతి దంపతులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది తెల్లని దుస్తుల్లో గాంధీ పార్క్ వాకర్స్, యోగా సభ్యులు, షటిల్, జిమ్ యువత, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. తర్వాత అందరూ గాంధీ విగ్రహాలకు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ బి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ తోకల ప్రసాద్, రమణ, కల్చరల్ సెక్రటరీ పి వీరభద్రరావు, మూర్తి, గాంధీ, లాయర్ రమణమూర్తి, రాము, కొనల కృష్ణ, యోగా గురువు రాఘవానంద మాస్టర్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.